తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తనను ఓ షాప్ యజమాని మోసం చేశాడని, ఎగర్లేని బొమ్మ హెలికాప్టర్ను తనకు అమ్మాడని ప్రశ్నిస్తే తననే తిట్టాడంటూ ఆరోపిస్తూ ఓ బాలుడు పోలీసు మెట్లెక్కాడు. తనను మోసం చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కంటి మండల కేంద్రానికి చెందిన 10 ఏళ్ల వినయ్ రెడ్డి తన అమ్మమ్మ ఊర్లో జరుగుతున్న జాతరకు తాతయ్యతో కలిసి వెళ్లాడు. జాతరలోని ఓ దుకాణంలో 300 రూపాయలు పెట్టి ఓ బొమ్మ హెలికాప్టర్ను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశాడు. అయితే ఇంటికి తీసుకెళ్లాడితే అది ఎగరడం లేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన బాలుడు మరుసటి రోజు జాతరకెళ్లి ఆ బొమ్మను దుకాణదారుడికి ఇచ్చివేసి మరో హెలికాప్టర్ను తీసుకున్నాడు. తీరా చూస్తే రెండోసారి తెచ్చిన బొమ్మ కూడా పనిచేయలేదు. దీంతో బాలుడు మూడోసారి కూడా దుకాణానికెళ్లి బొమ్మను మార్చుకున్నాడు. దురదృష్టవశాత్తు మూడో హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో వినయ్ రెడ్డి ఇంకా విసిగెత్తిపోయాడు. బొమ్మను తిరిగిచ్చేసి తన డబ్బులు వాపసు ఇవ్వాలని షాపు యజమాని కోరాడు. అయితే అందుకు దుకాణదారుడు నిరాకరించడమే కాకుండా బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తాను పెట్టిన డబ్బులు వృధా అయ్యాయని, షాప్ యజమాని తనను మోసం చేశాడని భావించిన ఆ బాలుడు నేరుగా కంటి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. జరిగిన విషయాన్ని మొత్తం అక్కడ ఎస్ఐకి వివరించి బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని, డబ్బులు తిరిగి ఇవ్వకుండా యజమాని తనను తిట్టాడని ఫిర్యాదు చేశాడు. 10 ఏళ్ల పిల్లాడిచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే స్పందించారు. ఎస్ఐ ఆదేశాల మేరకు ఓ కానిస్టేబుల్ జాతర వద్దకెళ్లి విచారణ చేపట్టేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ఆ బొమ్మల దుకాణం యజమాని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా తెలిసింది. దీంతో పోలీసులు బాలుడి తాతను స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. అనంతరం వినయ్ రెడ్డికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. సార్ నా 3 కలర్లు చేంజ్ చేసి సార్ ఇంకొకసారి రాకన్నారు సార్. ఏం కంప్లీట్ ఇస్తావు? ఎగురుతుంది ఎవరి మీద కంప్లీట్ ఇస్తావు? ఆయన